దేవుని పిల్లలారా గమనించండి. సమయం ఉందే రేపు వెళ్దాం, సమయం ఉంది ఎల్లుండి వెళ్దాం, సమయం ఉంది అవతల ఎల్లుండి వెళ్దాం అంటే ఈ లోపు నీ టైం అయిపోద్దేమో, జాగ్రత్త తీసుకో. ఎందుకంటే ఎందుకు ఇలా మాటలు చెప్తుంటే పాస్టర్ గారు అండి ఎంతసేపు చూసినా ఇదిగో టైం అయిపోతుంది మరి టైం అయిపోతుంది కాబట్టి టైం కోసం చెప్తున్నావు. లేకపోతే ఆ యేసు ప్రభు వచ్చిన కాలంలో అమ్మారండి అద్భుతాలు జరుగుతాయి, స్వస్థతలు జరుగుతాయి అని చెప్పేసి ఆ గలిలయ సమరయ యోధియ ప్రాంతాలు అన్ని వాళ్ళు కూడా ఏం చేసేవారు, యేసు ప్రభు ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళిపోయేవారు. ఎందుకంటే ఆయన కూడా వెళ్తే ఏం వండుకోవాల్సిన పని లేదా, కూడు వండుకోవాల్సిన పని లేదన్న. శుభ్రంగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతే ఏం దొరికేసేది. హల్లెలూయా. ఇప్పుడు అదే టెక్నిక్ కొంతమంది ఇచ్చారు. స్తోత్రం కలుగును గాక. ఆ ఆదివారం మీరేం వండేసుకోకండి, మీకు కావాల్సినన్ని మేమే. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. మంది అది కాదు, మనం ఏం పెడతాం, వాక్యం అనే ఆహారం మాత్రమే పెడతాం ఇక్కడ. స్తోత్రం కలుగును గాక. ఆ యేసు ప్రభు వారు వచ్చారు, 33 సంవత్సరాలు ఉన్నారు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించాడు, వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర కూడా విన్నోళ్ళు కొన్ని వేల మంది చక్కగా ఆహారాన్ని తిన్నారు, కొన్ని లక్షల మందిని ఆయన స్వస్థపరిచాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు. ప్రెసెంట్ నౌ ఇప్పుడు కూడా ఆయన చేస్తా ఉన్నాడు. అయితే విషయం ఏంటంటే ఇదిగో నేను ఎలాగైతే వెళ్ళానో అలాగ మరలా రాబోతా ఉన్నాను. ఎందుకోసం తెలుసా, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. దీనికోసం మీరు నాతో కూడా ఉన్నట్లుగా నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాను.